నమస్తే మామ బ్రోస్. రీసెంట్‌గా మనం అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి వింటూనే ఉన్నాం. సో, ఆ ఎలక్షన్స్‌లో మనకి ఈవీఎంస్‌లో నోటా అని ఆప్షన్ ఉంటుంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్. అదే ఈరోజు మన టాపిక్. సో, 2001లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్‌ని ఓటర్స్ కోసం ఒక న్యూట్రల్ ఆప్షన్ పెట్టమని చెప్పి లా చేయమని చెప్పి అడుగుతుంది. బట్ ఆబ్వియస్‌లీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ మాటల్ని ఇగ్నోర్ చేస్తుంది. సో, అప్పుడు సేమ్ అలానే 2004లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో ఫైల్ పిటిషన్ చేస్తుంది. దాని రిజల్ట్ 2013లో పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్‌లో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటా అనే ఆప్షన్‌ని ఈవీఎంస్‌లో యాడ్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇస్తుంది. దానికి రిజల్ట్‌గా 2013లో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఢిల్లీలో ఫస్ట్ టైం నోటా ఆప్షన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇప్పుడు నోటాకి అందరి క్యాండిడేట్స్ కన్నా హైయెస్ట్ ఓట్స్ వచ్చాయి అనుకుందాం. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నోటా కన్నా నెక్స్ట్ హైయెస్ట్ వచ్చిన క్యాండిడేట్‌కే విన్ ఇచ్చేస్తారు. సో, అలా ఇప్పుడు నోటా ఆప్షన్ ఉండడం వల్ల యూజ్ ఏంది అని అనుకోవచ్చు మీరు. యూజ్ ఏందంటే పొలిటికల్ పార్టీకి పీపుల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. మీరు పెట్టిన క్యాండిడేట్స్ మాకు నచ్చలేదు అని. బట్ ఇన్ రియాలిటీ పొలిటికల్ పార్టీకి పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ ఆల్రెడీ గెలిచుంటారు కాబట్టి. బట్ ఇప్పటిదాకా ఏ ఎలక్షన్‌లో కూడా ఇలా జరగలేదు. బట్ ఒక్కసారి మాత్రం సెకండ్ హైయెస్ట్ ఓట్స్ మాత్రం వచ్చాయి. లైక్ 2024 లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఇండోర్ కాన్స్టిట్యుయెన్సీలో నోటాకి అరౌండ్ 2,00,000 ఓట్స్ వచ్చాయి. లైక్ అదే సెకండ్ హైయెస్ట్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. కానీ ఇలాంటి సిట్యుయేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో చాలా సార్లు జరిగింది. లైక్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సర్పంచ్ క్యాండిడేట్ కన్నా కొన్నిసార్లు నోటాకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సో, ఇది కన్సిడర్ చేస్తూ మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే కొన్ని లాస్‌ని అమెండ్ చేసింది. నోటా ఒకవేళ ఇన్ కేస్ ఎలక్షన్స్‌లో క్యాండిడేట్ కన్నా నోటాకి ఎక్కువ ఓట్స్ వస్తే ఆ కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళీ రీ ఎలక్షన్ పెట్టాలి అని. బట్ సెకండ్ టైమ్ రీ ఎలక్షన్ పెట్టినప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ హైయెస్ట్ ఓట్స్ వచ్చినోడికి సర్పంచ్ ఇచ్చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. సేమ్ ఇలాంటి రూలే లోక్‌సభ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పెట్టాలంటారా? ఒకవేళ పెట్టాలంటే మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ ఈ నోటా గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్ అండ్ బై.